మన దగ్గర ఆచారాలు పద్ధతులు భలే గమ్మతుంటాయుల్లా. ఒక్కో దగ్గర ఒక్కోలు పాటించే విధానాలు చూస్తే భలే చిత్రం అనిపిస్తుంటుంది. ఆ సొంటి ముచ్చట్నే ఒకటి మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. అదేంటంటే చెట్లకు పెండ్లి చేసిన ముచ్చట. అగ్గో చెట్లకు పెండ్లి ఏందండి అంటారా? అయితే దాని గురించి పురాగా తెలవాలంటే మీరు ఈ వార్త చూడాల్సిందే. చలో చూడురి. అగ్గో నియంగానే అయ్యవారు మంత్రాలు చదువుతున్నాడు. మరిగ చూస్తే పెండ్లివిల్లగా లేరు అంటే ఆయంత నియంగానే చెట్లకు పెండ్లి చేసిరా అని మీరేం డౌట్ అనుమానాలు వడకుండ్రి. బరాబర్ చెట్లకే పెండ్లి చేసిరు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగలూరులుండే అజయ్ అనే ఈ అన్నోళ్ళు 8 ఎకరాలుల్లా 4 ఏండ్ల కింద మామిడి తోట పెట్టిరట. ఇక ఏడు ఆ చెట్లకు మొదటి పారి కాయలు కాసే వరకు ఇట్లా మామిడి చెట్లకు లగ్గం చేసిరన్న. మరి ఇట్లా ఎందుకు చేసిరా అనేది ఆ లగ్గం చేసిన అయ్యవారే చెప్తున్నాడు. నుండ్రి. మరి 8 ఎకరాల మామిడి తోటలో ఆ పండ్లు మొట్టమొదటిసారిగా మామిడి కాయలు కాసినందుకు మొట్టమొదటిగా ఆ మామిడి చెట్లు మరి తాను ఆ ఫలాలు ఇస్తున్న కృతజ్ఞతా పూర్వంగా ఈ గ్రామానికి చెందిన రైతులు మరి ఆ మామిడి తోటకు ఆ మామిడి చెట్లకు 2 చెట్లకు ఒక చెట్టును అమ్మవారుగా ఒక చెట్టును స్వామివారుగా భావించి మరి అంగరంగ వైభవంగా మరి పెళ్లి చేసి గ్రామస్తులందరినీ పిలుచుకొని సహపంక్తి భోజనం పెట్టి మరి మన మనుషుల్లో పెళ్లి ఏ విధంగా చేస్తామో ఆ విధంగా 2 చెట్లకు పెళ్లి చేసి ఆ చెట్ల మీద ఉన్న ఒక భక్తిని మరి ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధాన్ని మన ధర్మం ఎంత బాగా చెప్తుందో మరి అలా ఆచరించి ఆ చెట్టు మీద రైతుకున్న ప్రేమను చూపించడం జరుగుతుంది. అలాగే ప్రతి రైతు కూడా తను పండించిన పంటను దేవుడికి ఏ విధంగా ఇచ్చిండో ఇక్కడ కూడా ఈ మామిడి తోట వృక్షాలకు పెళ్లి చేసి మరి అందరికి భోజనం పెట్టి ఈ రైతులు చాలా సంతోషపడడం జరుగుతుంది. ఇది మన సనాతన ధర్మంలో వస్తున్న ఈ గొప్ప సాంప్రదాయం. సర్వే జనం సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఇన్నరా మనుషులకు గదా లగ్గం చేసినట్టే చెట్లకు సుతం లగ్గం చేసి ఊరోళ్ళందరికీ భోజనాల సుతం పెట్టిరట. మామిడి తోటలున్న 2 చెట్లను ఒకటి అయ్యవారు ఇంకోటి అమ్మవారు లెక్క అనుకొని వాటికి లగ్గం చేసిరట. ప్రకృతి మనకు ఎంతో ఇస్తది. మొత్తం మనమే తినకుండా కడమ జీవరాశులు కూడా బతికేటట్టు వాటికి సుతం కొంత ఇడిచిపెట్టాలని అక్కడి రైతులు కూడా అంటున్నారు. చెట్లకు లగ్గం చేసే ముచ్చట అక్కడోళ్ళకు తెలిసిందే కాబట్టి వాళ్ళకేం చిత్రం అనిపించలేదు గాని చాలా జాగాల్లో ఇసొంటి పద్ధతి ఉండదు కాబట్టి వాళ్ళకి మాత్రం చిత్రమే అనిపిస్తుంది. మరిగా అన్నోళ్లే కాదు రైతులందరికీ మంచిగా పంటలు వండాలని అందరూ సల్లంగా ఉండాలని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం.